ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ గొడవలు, సరైన నిద్ర లేకపోవడం వంటి వివిధ రకాల కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది బాధితులు మహిళలే. పిల్లలు పట్టించుకోకపోవడంతో చాలా మంది వృద్ధులు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ప్రతిరోజు టెలిమానస్ సెంటర్కు వందల కాల్స్ వస్తున్నాయి. ఇక మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్లు కౌన్సిలింగ్ ఇస్తూ బాగు చేస్తున్నారు. మహిళలు మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మానసిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టెలిమానస్ కు వస్తున్న ఫోన్ కాల్స్ లో మగవాళ్లతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది ఉంటున్నారు. టెలిమానస్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మొత్తం 1,39,000 కాల్స్ రాగా అందులో మగవాళ్లు 46,000 మంది ఉండగా 92,000 మంది మహిళలు ఉన్నారు. టెలిమానస్ కు కాల్ చేసిన మహిళల సమస్యలు విని వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి డిప్రెషన్ నుంచి బయటపడేసేందుకు డాక్టర్లు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు కాల్ బ్యాక్ చేస్తూ వారి మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నారు. వారు పూర్తిగా కోలుకున్న తర్వాత మరోసారి డిప్రెషన్ కు లోను కాకుండా కౌన్సిలింగ్ ఇస్తూ భరోసా కల్పిస్తున్నారు. టెలిమానస్ కు కాల్స్ చేస్తున్న మహిళలు ఎక్కువగా అనారోగ్యం, కుటుంబ కలహాలు, ఒత్తిడి, నిద్రలేమి, ఆత్మహత్య ఆలోచనలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. టెలిమానస్ ఏర్పాటు చేసిన నాటి నుంచి మొత్తం 92,000 మంది మహిళలు వివిధ మానసిక సమస్యలతో కాల్స్ చేశారు. వీరిలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్ కు లోనై మానసికంగా కుంగిపోతున్న వాళ్లు సుమారు 32,000 మంది ఉన్నారు. మరో 15,000 మంది సైకలాజికల్ సమస్యలతో, 13,000 మంది ఒత్తిడితో, 13,000 మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ కాల్స్ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే ఆత్మహత్య ఆలోచనలతో కాల్స్ చేసిన 700 మంది మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రాణాలను కాపాడారు. టెలిమానస్ కాల్ చేసే మహిళల్లో ఎక్కువ శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబ కలహాలు, భార్యాభర్తల తగాదాల కారణంగా మానసికంగా కుంగిపోతూ తమను సంప్రదిస్తున్నారని చెబుతున్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఒత్తిడికి లోనై మహిళల నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయని అధికారులు చెప్పారు. టెలిమానస్ కు కాల్స్ చేస్తున్న వారిలో వృద్ధుల శాతం కూడా అధికంగానే ఉంది. ముఖ్యంగా 65 ఏళ్ల పైబడిన వృద్ధులు 13,600 మంది టెలిమానస్ కు మానసిక సమస్యలతో కాల్స్ చేశారు. వీరిలో ఎక్కువ శాతం అర్బన్ ప్రాంతాల నుంచే ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. పిల్లలు తమను పట్టించుకోకపోవడంతో ఒంటరితనంతో డిప్రెషన్ కు లోనవుతున్నామని ఎక్కువ మంది కాల్స్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాంటి వృద్ధులకు వారి సమస్యలను బట్టి పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని సూచిస్తూ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 2022 అక్టోబర్లో టెలిమానస్ సెంటర్ ఏర్పాటైంది. ఇది హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో మెయిన్ ఆఫీస్ నుంచి నడుస్తోంది. ఈ కేంద్రంలో 25 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 2 సైకియాట్రిస్టులు, 1 క్లినికల్ సైకాలజిస్ట్, 14 మంది కౌన్సిలర్లు, 2 టెక్నికల్ కోఆర్డినేటర్లు, 2 సపోర్టింగ్ స్టాఫ్, కోఆర్డినేషన్ టీం ఉన్నారు. 14416 టోల్ ఫ్రీ నెంబర్తో ప్రతిరోజు సగటున 150 నుంచి 200 కాల్స్ స్వీకరిస్తూ బాధితుల సమస్యలను ఓపిగ్గా విని వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అవసరమైన వారికి మెడికేషన్ కోసం రిఫరల్స్ కూడా ఇస్తున్నారు. రెగ్యులర్ మానిటరింగ్ తో బాధితుల పరిస్థితిలో మార్పులను పరిశీలిస్తున్నారు. గ్రామీణ స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలతో కలిసి బాధితుల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. అలాగే స్కూళ్లు, కాలేజీల్లో కూడా టెలిమానస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోతో కూడా కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 547 కాలేజీల్లో 31,024 మంది విద్యార్థులకు, 942 స్కూళ్లలో 41,350 మంది స్టూడెంట్స్ కు స్క్రీనింగ్ నిర్వహించారు.